వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ కృష్ణ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. మనం సిలబస్ ని మొత్తం కూడా డిఎస్సికి సంబంధించి, ఎస్జిటికి సంబంధించి సిలబస్ మొత్తం కూడా కొన్ని భాగాలుగా మనం విభజన చేసి ఆ యొక్క భాగాలన్నిటిని బేస్ చేసుకొని రివిజన్ ప్లాంటేషన్ అనేది కండక్ట్ చేస్తూ వస్తున్నాం. సిలబస్ ని ఇన్ టైమ్ లో, సిలబస్ ని డెప్త్ గా, సిలబస్ ని అప్లికేషన్ ఓరియంటెడ్ లో డిఎస్సి ప్యాటర్న్ లో కంప్లీట్ చేయించే బాధ్యత తిరుపతి శ్రీ కృష్ణ డిఎస్సి తీసుకుంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ కి సంబంధించి టాప్ 30 ర్యాంక్స్ అయితే ఇప్పుడైతే మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించినట్టయితే ఈ ఎగ్జామ్ ని ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లో మొత్తం కలిపి దాదాపుగా 3000 మంది కంటే ఎక్కువ మంది యూజ్ చేసుకుంటున్నారు. మీరు కూడా ఈ యొక్క రివిజన్ కంటెస్ట్ యూజ్ చేసుకోవడం వల్ల మీ యొక్క స్థాయి ఏంటి, మీరు ఏ అంశాలు వెనుకబడి ఉన్నారు, మీరు ఇంకా ఏ అంశాల్లో బాగా డెవలప్ అవ్వాలి, అలాంటి అంశాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాల నుంచి కూడా మనకు ఈ యొక్క రివిజన్ కంటెస్ట్ అయితే ఉపయోగించుకుంటున్నారు మన అభ్యర్థులందరూ కూడా. మీరు కూడా ఈ రివిజన్ కంటెస్ట్ రాయాలనుకుంటే ఈ యొక్క స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ అన్ని, ఇక మీదట జరిగే ఎగ్జామ్స్ అన్ని కూడా మీకు పోస్ట్ రూపంలో మనం చూసుకున్నట్టయితే పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఎలా ఉంటుందంటే సిలబస్ ని మొత్తం కూడా 12 భాగాలుగా మనం డివైడ్ చేస్తాం. ఆ 12 భాగాలకు సంబంధించి 12 ఎగ్జామ్స్ అనేవి పెట్టాం. ఇక్కడ మీకు ఒక రివిజన్ అయితే కంప్లీట్ అవుతుంది. రెండవ రివిజన్ లో భాగంగా రెండు ఎగ్జామ్లు కలిపి ఒక్కొక్క ఎగ్జామ్ గా బేస్ చేసుకొని అలా 12 ఎగ్జామ్లు కాస్త 6 ఎగ్జామ్లు, 6 ఎగ్జామ్లు కాస్త 3 ఎగ్జామ్లు, 3 ఎగ్జామ్లు కాస్త మళ్ళీ 3 ఎగ్జామ్లు అలా చేయడం వల్ల మొత్తం సిలబస్ అనేది 7 సార్ల కంటే ఎక్కువ సార్లు కంప్లీట్ చేసే బాధ్యత మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ తీసుకుంటుంది. అయితే ఇందులో భాగంగా ఈ రోజు వచ్చిన టాప్ 30 ర్యాంక్స్ ఒకసారి మనం గమనించినట్టయితే సిహెచ్ గణేష్ 153 మార్క్స్ తో మొదటి ర్యాంక్ లో ఉన్నారు. 150 మార్కులకి 160 మార్కులకి డిఎస్సికి సంబంధించి డిఎస్సి ప్యాటర్న్ లో అప్లికేషన్ ఓరియంటెడ్ లో ప్రతి క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేయాలంటే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. మొత్తంగా 4 బిట్ల కంటే ఎక్కువ బిట్లు తెలిసి ఉండాలి. అప్పుడే నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. ఆ రకమైన ప్యాటర్న్ తో మనం దీన్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్టయితే సిహెచ్ గణేష్ 153 మార్క్స్ తో ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నారు. విఎంలు 140 సెకండ్ ర్యాంక్, సిహెచ్ హరిక 138 థర్డ్ ర్యాంక్, జి శశికళ 136 ఫోర్త్ ర్యాంక్, ఎం మోహన్ 135 ఫిఫ్త్ ర్యాంక్, కే నేత్ర 132 సిక్స్త్ ర్యాంక్, పి జయంతి 131 సెవెంత్ ర్యాంక్, సిఎన్ హారిక 128 ర్యాంక్, ఎస్కే గౌస్ పాషా 128 నైన్త్ ర్యాంక్, కె రమేష్ 128 9th ర్యాంక్, ఎన్ రవీంద్ర 127 11th ర్యాంక్, పి ప్రసాద్ 126 12th ర్యాంక్, బి భావన 125 13th ర్యాంక్, ఈ నరేష్ 124 14th ర్యాంక్, కె రాజీ 124 14th ర్యాంక్, ఏ హర్షిత 122 16th ర్యాంక్, ఎం వెంకటేష్ 122 16th ర్యాంక్, జి నిరంజన్ 122 16th ర్యాంక్, ఎల్బి శకుంతల 122 16th ర్యాంక్, కె జ్యోతి 122 16th ర్యాంక్, ఎస్ సోమశేఖర్ 121 21th ర్యాంక్, ఎం నందిని 121 21th ర్యాంక్, బి బ్రాహ్మిణి 120 23 ర్యాంక్, ఓ కామేశ్వరి 120 24th ర్యాంక్, పి మౌనిక 119 25th ర్యాంక్, ఎస్ శ్రీవేణి 118 26th ర్యాంక్, ఎల్ నాగదేవి 118 26th ర్యాంక్, పి స్వరూప 118 26th ర్యాంక్, టి రోహిత్ 118 26th ర్యాంక్, వి లిఖిత 117 30 ర్యాంక్. ఇది మనం చూసుకున్నట్టయితే టాప్ 30 ర్యాంక్ సంబంధించి ఓవరాల్ గా ఈ ఎగ్జామ్ ని రాష్ట్రం మొత్తం మీద కూడా 3000 కంటే ఎక్కువ మంది యూస్ చేసుకుంటున్నారు. మీరు కూడా దీన్ని ఆన్లైన్ లో రాయాలనుకుంటే తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీరు అయితే తీసుకోవచ్చు. ఇంకా ఆఫ్లైన్ లో మీకు పేపర్ కావాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కాల్ చేసి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ఈ యొక్క తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.